హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ అఫీషియల్. ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈరోజు మా అమ్మేసిన ముగ్గు ఎలా ఉందో చెప్పండి. ఈరోజు మందార పూలు చాలా ఎక్కువగా పూసినాయండి చెట్టుకి. ఒక్కొక్క రోజు ఎక్కువగా కాస్తాయి, ఒక్కొక్క రోజు ఏమో అసలు తక్కువగా ఉంటాయి. ఈరోజు చాలా ఎక్కువగానే పూసినాయండి. చాలా అందంగా ఉన్నాయి పూలు కూడా. చెప్పాను కదండి, మాకు చెట్లకి పక్షులు అవన్నీ వస్తూ ఉంటాయి అని. ఇవి చాలా చిన్నగా ఉన్నాయండి పక్షులు. చూడండి ఏ విధంగా గాలి చేస్తున్నాయి. ఆ చెట్టుకి, మందార చెట్టుకి ఒక పక్కన చిన్న గూడు పెట్టుకున్నాయండి. ఇంకా కొంచెం ఎండ వస్తే చాలు ఆ విధంగా ఆడుకుంటూ ఉంటాయి. సీతాకోక చిలుకలు, పెద్దవి ఇంకొక వేరే రకం పక్షులు ఉంటాయండి, అవి కూడా వస్తాయి. అవి చూడండి ఏ విధంగా ఆడుకుంటున్నాయో. కెమెరాతో వాటిని తీద్దామని చెప్పేసి అనుకునేది, అక్కడ దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతున్నాయండి. అందుకని చెప్పేసి కొంచెం దూరంగానే కూర్చొని తీసాను. ఇంకే ఆగో చూడండి, ఇవి పిచ్చుకలు ఉంటాయి కదండి, అంతే సైజు. దాని మీద ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయండి. ఇవి పాల పిట్టల లెక్క. ఇవి బత్తాకాయలు మా మామయ్య నిన్న తీసుకొచ్చారండి. ఆయన తోటకాడ కాపలా ఉంటారనమాట, మా అత్త మా మామయ్య వాళ్ళు. తీసుకొచ్చారు. ఇంకా అదిగాక ఈ మధ్య బాగాలేదు కదా, కాస్త బత్తాకాయ జ్యూస్ చేసుకొని తాగుదామని చెప్పేసి 4 కాయలు తీసుకున్నానండి. నానేమో ఇంకా కూరగాయలు లేవు ఇంట్లో, ఏమైనా కాయలు తీసుకొచ్చుకుందామని చెప్పేసి దరిసెల్లి ఒక కొబ్బరికాయను యాప్లికాయలు తీసుకొచ్చుకున్నారండి. ఇంకా ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పేసి అవన్నీ కవర్లో తీసి సర్దుతూ ఉన్నాను. 100 రూపాయలు అంటండి కాయలు. ఇంకా టమాటాలు, బీరకాయలు, దొండకాయలు, బెండకాయలు తీసుకొచ్చారండి. అవన్నీ తోటకూరను పాలకూర కూడా తీసుకొచ్చారు. ఇంకా అవేమో కవర్లో పెట్టేసి ఉన్నాయి, అలాగే కట్టేసి లోపల పెట్టేసి సర్దేశామండి. ఇంకా అమ్మేమో డ్యూటీకి రెడీ అవుతున్నారు. నేను ఇంకా కాయలు కోసి జ్యూస్ చేసుకుందామని చెప్పేసి కట్ చేస్తున్నాను. ఇక్కడ ఎప్పుడు తీసుకొచ్చిన కొంచెం లైట్గా ఉండేయండి. ఈసారి తీసుకొచ్చినట్లు బాగానే ఉంది జ్యూస్. రసం బాగా కోస్తుంటేనే పడిపోతూ ఉందన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం చిన్నగా కోస్తూ ఉన్నాను అనమాట. నేను కోసి పక్కన పెట్టేస్తున్నాను. అమ్మ టైం ఉంటే అమ్మ జ్యూస్ తీసిస్తానన్నారు, లేకపోతే ఇంకా చిన్నగా నేనే తీద్దామని చెప్పేసి కోసేస్తున్నాను. ఉన్నాయి కదా అని చెప్పేసి ఎక్కువగా తాగకూడదండి, అవి కూడా జలుబు చేస్తాయి. అండి 4 కాయలు తీసుకుంటే అన్ని బద్దలు వచ్చినాయి. ఇంకేవన్నీ చిన్నగా జ్యూస్ చేసేస్తున్నాం. ఇంకా ఈరోజు అమ్మ పాలకూర పప్పు చేశారండి. జ్యూస్ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కాసేపు, కొద్దిగా ఆగి తాగుదాంలే అని చెప్పేసి. ఒక యాప్లికాయ కోసుకొని కొంచెం జ్యూస్ పోసుకొని కూర్చొని తింటా ఉన్నాను అనమాట. నాన్న తీసుకున్నారు. నాన్న నేను ఇద్దరం కలిసి ఇంకా తినేసాము. అమ్మేమో డ్యూటీకి వెళ్ళిపోయారు. ఈరోజు 2 రోజుల నుంచి చాలా బిజీగా ఉన్నారండి. ఎవరో సార్ వాళ్ళు వస్తున్నారంట, చెకప్ బుక్స్ అవన్నీ చెకింగ్ ఉంటుందని చెప్పేసి కొంచెం బిజీగా ఉన్నారు. అవన్నీ రాసుకుంటా. నానేమో బత్తాకాయ ఒలుసుకొని తింటున్నారు, జ్యూస్ వద్దన్నారు. నేనేమో ఒక యాప్లికాయ కోసుకొని కాస్త జ్యూస్ తీసుకొని అన్నం తినేసి అయిపోయిన తర్వాత కొద్దిగా ఆగిన తర్వాత, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.